చాలామంది అమ్మాయిలొచ్చి ఏమడుగుతున్నారు అంటే, నాకు విడాకులు తీసుకోవాలని లేదు. కానీ నా హస్బెండ్ అసలు నన్ను చూసుకోవట్లేదు ఫినాన్షియల్‌గా. అంటే ఇంట్లో ఉంటూ గూడా మినిమమ్ బేసిక్ ఖర్చులు గూడా అంటే తనేదైనా తీసుకోవాలనుకున్నా, తనకేదైనా మినిమమ్ అవసరాలున్నాయి కూడా హస్బెండ్ ఆ వైఫ్‌కి తీర్చట్లేదు. సో, ఇలాంటి టైంలో నేను డివోర్స్ తీసుకోకుండా మెయింటెనెన్స్ అనేది అడగొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. యెస్, తీసుకోవచ్చండి. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది సెక్షన్ 125 ఆఫ్ సీఆర్‌పీసీ మెయింటెనెన్స్ అనేది ఈవెన్ విడాకులు తీసుకోకుండా కూడా వేయొచ్చు. ఎలాంటి సందర్భాల్లో అంటే, ఒకవేళ ఇంట్లో ఉంటూ హస్బెండ్ అసలు నెగ్లెక్ట్ చేస్తున్నాడు. వైఫ్‌ని అసలు చూసుకోవట్లేదు. ఏమి చేయట్లేదు. డబ్బులు తీసుకెళ్ళి అన్నెసరీ ఖర్చులు పెడతా ఉన్నాడు. బట్ వైఫ్‌కి మాత్రం మినిమమ్ ఇవ్వట్లేదు. బేసిక్ అమ్యూనిటీస్ అన్నట్టు ఒకటుంటాయి. ఏందంటే ఫుడ్డు, షెల్టర్, క్లోతింగ్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్. ఆ మినిమమ్ బేసిక్ అమ్యూనిటీస్ కూడా హస్బెండ్ వైఫ్‌ని ఇవ్వట్లేదు, చూడట్లేదు అన్నప్పుడు పాపం ఆ వైఫ్ ఏం చేస్తది? సో, ఇలాంటి సందర్భంలో మీరు వెళ్లి సెక్షన్ 125 సీఆర్‌పీసీ కింద మెయింటెనెన్స్ కేస్ అనేది మీ హస్బెండ్ మీద వేయొచ్చు. అండ్ ఒకవేళ కోర్ట్ కన్విన్స్ అయితే మాత్రం మీకు సరిపోవట్లేదు ఆర్ మేబీ మీకు అసలు డబ్బులే ఇవ్వట్లేదు అన్నప్పుడు హస్బెండ్‌కి ఆర్డర్ చేస్తది. వైఫ్‌కి ఇంత మినిమమ్ డబ్బులు మీరు పర్ మంత్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు జడ్జ్‌మెంట్ అనేది ఇస్తది.